హలో గాయ్స్, ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారో వాళ్ళు స్టార్ట్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారు. ఆ మిస్టేక్స్ వల్ల మీ ఛానల్కి వ్యూస్ రాకపోవడం, మీ ఛానల్కి సబ్స్క్రైబర్స్ రాకపోవడం, మీ వీడియోస్కి వ్యూస్ వచ్చినా చూపించకపోవడం, వ్యూస్ కొంతవరకు వచ్చి డ్రాప్ అవ్వడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఓకేనా? ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎందుకు వస్తాయో తెలుసా? యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేటప్పుడు కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి గైస్. ఓకేనా? ఆ సెట్టింగ్స్ చేసుకుంటే కనుక ఈ ప్రాబ్లమ్స్ అనేది ఏవి రావు. ఓకేనా? అండ్ మీ వీడియోస్కి వ్యూస్ మంచిగా వస్తాయి అండ్ సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు. ఇలా మీ ఛానల్ అనేది తొందరగా గ్రో అవుతుంది. అసలు ఆ సెట్టింగ్స్ ఏంటి, ఆ సెట్టింగ్స్ ఎలా చేయాలి, ఈ వీడియోలో మీకు పూర్తిగా చెప్తాను. ఓకేనా? గాయస్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక లైక్ చేయండి గైస్. మన ఛానల్ మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. గాయస్, ఫస్ట్ అయితే మీ ఫోన్లో క్రోమ్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా? క్రోమ్ని ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ ఇలా అయితే వస్తుంది. ఓకేనా? ఇలా వచ్చిన తర్వాత మీరు మీ ఛానల్ని లాగిన్ చేసుకోండి. ఓకేనా? లాగిన్ చేసుకున్న తర్వాత డెస్క్టాప్ మోడ్లో మీ ఛానల్ అనేది పెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ చూడండి, నా ఛానల్ అయితే ఇలా ఓపెన్ అయింది. అండ్ ఇక్కడ చూడండి, ఏం చేయాలంటే మీ ఛానల్ లోగో ఉందా, మీ ఛానల్ లోగో పైన క్లిక్ చేయాలి. చూడండి, ఛానల్ లోగో పైన క్లిక్ చేశాను. చూడండి గైస్, నా ఛానల్ అనేది డెస్క్టాప్ మోడ్లో ఓపెన్ అయింది. ఓకేనా? వైటీ స్టూడియో డెస్క్టాప్ మోడ్లో ఓపెన్ అయింది. ఇలా ఓపెన్ అయిన తర్వాత అండ్ లాస్ట్ ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ సెట్టింగ్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ చూడండి గైస్, సెట్టింగ్ ఐకాన్ ఉంది. దీన్ని అయితే మీరు క్లిక్ చేయాలి. ఓకేనా? ఇలా క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక సైడ్ అయితే ఓపెన్ అవుతుంది. చూడండి, మీరు ఇక్కడ ఏం సెట్టింగ్ చేయాలి అంటే చూడండి, యూఎస్డి యూఎస్ డాలర్ అనేది కనిపిస్తుందా? గాయస్, చాలామంది డాలర్స్లోనే పెట్టుకుంటారు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఈజీగా మళ్ళీ తర్వాత గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి మళ్ళీ చూస్తారు కాబట్టి. మీరు కావాలనుకుంటే రూపీస్లో కూడా పెట్టుకోవచ్చు. అంటే మీకు వచ్చిన కరెన్సీ డైరెక్ట్గా మన ఇండియన్ కరెన్సీ రూపీస్లో కనిపిస్తుంది. ఓకేనా? ఇలా కన్వర్ట్ అయ్యి చూపిస్తుంది. ఓకేనా గైస్? అండ్ నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఛానల్ ఉందా, ఛానల్ పైన క్లిక్ చేయాలి. చూడండి, ఛానల్ పైన క్లిక్ చేసిన వెంటనే మన ఛానల్ క్రియేట్ చేసేటప్పుడు చాలామంది ఈ కంట్రీ సెలెక్షన్ అనేది చేసుకోరు. అందుకని ఈ కంట్రీ సెలెక్షన్ అనేది మనం చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ ఇండియా అని మనం సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ కంట్రీ నుండి చూస్తున్నారో ఆ కంట్రీ అనేది మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, సింపుల్గా నేను సెలెక్ట్ చేసుకుంటాను ఇండియా. చూడండి గైస్, ఇండియా అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా? అండ్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కీవర్డ్స్. ఓకేనా గైస్? ఈ కీవర్డ్స్ ఎలా పెట్టాలంటే అండ్ మీ ఛానల్ ఏ కేటగిరీకి సంబంధించింది, టెక్ కేటగిరియా, బ్లాగ్ కేటగిరియా, కుకింగ్ కేటగిరియా. ఓకేనా? ఇలా చాలా కేటగిరీస్ అయితే ఉన్నాయి కదా. ఆ కేటగిరీస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఆ కేటగిరీస్ ఎలా కీవర్డ్స్ పెట్టాలో చెప్తా చూడండి. ఇప్పుడు నా ఛానల్ వచ్చేసి బ్లాగింగ్ కేటగిరీ. ఓకేనా? నేను ఇలా అయితే చేస్తాను. చూడండి, ఇలా కీవర్డ్స్ అయితే పెడతాను. చూడండి, బ్లాగ్ వీడియోస్. చూడండి, ఇలా బ్లాగ్ వీడియోస్ అనేసి చేసిన తర్వాత ఇంకా చూడండి, యారో క్లిక్ ఉందా, దానిపైన క్లిక్ చేస్తే చాలు, ట్యాగ్ అయిపోతుంది. ఓకేనా? ఇలా బ్లాగ్ వీడియోస్ అండ్ ట్రావెల్ వీడియోస్. చూడండి, వీడియోస్ అండ్ చూడండి, ఇలా మీరు ట్యాగ్ అనేది ఇవ్వాలి. ఓకేనా? ఇలా ట్యాగ్ ఇస్తే వాళ్ళు సెర్చ్ చేసినప్పుడు ఈ కీవర్డ్స్ వల్ల తొందరగా మీ ఛానల్ అనేది ఫస్ట్గా వస్తుంది. అలా మీకు సబ్స్క్రైబర్స్ అనేది తొందరగా వస్తారు గైస్. ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, అడ్వాన్స్ సెట్టింగ్ అని ఉందా, దీనిపైన ట్యాప్ చేయాలి. ఓకేనా? అడ్వాన్స్ సెట్టింగ్ పైన ట్యాప్ చేసిన వెంటనే అండ్ ఇక్కడ చూడండి, ఇలా ఉంటుంది. ఐ వాంట్ టు రివ్యూ దిస్ సెట్టింగ్ ఫర్ ఎవ్రీ వీడియో అని ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, నో సెట్ దిస్ ఛానల్ యాజ్ నాట్ ఫర్ కిడ్స్ అని ఉందా, దీన్ని మీరు క్లిక్ చేయాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, స్క్రోల్ చేయండి అండ్ ఇలా ఇక్కడ చూడండి గైస్, క్లిప్స్ అని ఉందా, ఇక్కడ క్లిక్ యారో ఉందా, దీన్ని అయితే ట్యాప్ అయితే చేయాలి. ఓకేనా? రైట్ అనేది టిక్ అనేది ఇవ్వాలి. ఓకేనా? ఇలా ఇచ్చిన వెంటనే చూడండి గైస్, ఇంకా ఫ్యూచర్ ఎలిజిబిలిటీ ఉందా, దీనిపైన క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి గైస్, స్టాండర్డ్ ఫర్ ఫ్యూచర్ ఉందా, ఇక్కడైతే ఫస్ట్ ఆప్షన్ అయితే ఎలిజిబుల్ అయి ఉంటుంది, ఎనేబుల్ అయి ఉంటుంది గైస్. ఓకేనా?
అండ్ నెక్స్ట్ 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, 2 అండ్ 3. సో ఈ ఆప్షన్ అయితే మీరు ఎలిజిబుల్ అనేది చేసుకోవాలి. అంటే ఏం చేయాలంటే చూడండి గైస్, ఇక్కడ ట్యాప్ చేసిన వెంటనే చూడండి మీరు థంబ్నెయిల్ అనేది పెట్టుకోవచ్చు. ఓకేనా, ఈ నెక్స్ట్ ఆప్షన్ ఎలిజిబుల్ చేసుకుంటే థంబ్నెయిల్ పెట్టుకోవచ్చు అండ్ లైవ్ స్ట్రీమ్ చేసుకోవచ్చు అండ్ ఇంకా 15 నిమిషాల కంటే ఎక్కువగా ఉన్న వీడియో కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా, థర్డ్ ఆప్షన్ ఇది కూడా ఎలిజిబుల్ చేసుకోవాలి. ఓకేనా, సో ఇదే ఎలాగంటే చూడండి, దీనివల్ల ఏంటి యూజ్ అంటే చూడండి, చూడండి గైస్, ఇక్కడ మీ వీడియో కింద లింక్స్ కానీ అండ్ ఇంకా లైవ్ స్ట్రీమ్స్ కానీ అండ్ చూడండి క్రియేట్ మోర్ లైవ్ స్ట్రీమ్ డైలీ చేసుకోవచ్చు లైవ్ స్ట్రీమ్ అండ్ క్రియేట్ మోర్ షార్ట్స్ రోజు డైలీ షార్ట్స్ చేసుకోవచ్చు. అంటే ఇలా చాలా వరకు ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఓకేనా, అండ్ ఇలా చేసుకున్న తర్వాత అండ్ ఇక్కడ చూడండి సింపుల్గా సేవ్ అనే ఐకాన్ ఉందా, సేవ్ అనే ఐకాన్ పైన క్లిక్ చేయాలి. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెట్టింగ్ అనే ఐకాన్ ఉందా, సో దీన్ని మళ్ళీ ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన వెంటనే అండ్ ఇక్కడ చూడండి గైస్, ఇప్పుడు అప్లోడ్ డిఫాల్ట్స్ అని ఉందా, సో దీనిపైన ట్యాప్ చేయాలి. సో ఇక్కడ ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి బేసిక్ ఉందా, సో టైటిల్. సో ఇక్కడ ఏం చేయాలంటే టైటిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే డైలీ ఒక వీడియో చేస్తాం, వేరే వీడియోస్ చేస్తాం, వేరే టైటిల్స్ కూడా వస్తాయి కాబట్టి. అండ్ ఇక్కడ చూడండి డిస్క్రిప్షన్ ఉందా, సో డిస్క్రిప్షన్ అయితే మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఓకేనా, సో చాలా మంది ఏం చేస్తారంటే డైలీ అప్లోడ్ చేస్తారు, మళ్ళీ డైలీ డిస్క్రిప్షన్ అనేది పెట్టుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ఏంటి అంటే ఒకసారి డిస్క్రిప్షన్ ఇస్తే చాలు అండ్ మీరు ఏ వీడియో అయినా కానీ ఆల్రెడీ ఆటోమేటిక్గా ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది ఇస్తుంది మీ వీడియోకి. ఓకేనా, సో ఇది మీరు ఎలిజిబుల్ చేసుకోవాలి అండ్ ఇక్కడ మీ డిస్క్రిప్షన్ అనేది పెట్టుకోవాలి. ఓకేనా, అండ్ తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ కింద చూడండి గైస్ ట్యాగ్స్ అనేది ఇవ్వాలి. ఓకేనా, ఇది ఇవ్వాలి మీ ఛానల్ యొక్క ఏ కేటగిరీయో ఆ ట్యాగ్స్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఓకేనా, ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి సేవ్ అనే ఐకాన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయాలి. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి అడ్వాన్స్ సెట్టింగ్స్ అని ఉంటుంది, సో దానిపైన క్లిక్ చేయండి అండ్ ఓకే. సో ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు, సేవ్ పైన క్లిక్ చేసిన వెంటనే అండ్ ఇక్కడ చూడండి గాయస్ మీకు ఇలా అయితే వస్తుంది. ఓకేనా, సో ఇలా వచ్చిన తర్వాత అండ్ ఇక్కడ చూడండి మీరు కావాలనుకుంటే మీ ఛానల్ నేమ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి గైస్ మీ ఈమెయిల్ అనేది వస్తుంది, మీ ఛానల్ ఈమెయిల్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిస్క్రిప్షన్, సో మీ ఛానల్ డిస్క్రిప్షన్ ఏమి ఇవ్వాలో పెట్టుకోవచ్చు, ఇంకేమైనా పెట్టుకోవచ్చు. ఇంకా చూడండి గైస్ మీ ఛానల్ ఏ లాంగ్వేజో అది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూడండి ఇంకెవరైతే మీ ఛానల్కి ఫేస్బుక్ లింక్ కానీ ఇన్స్టాగ్రామ్ లింక్ కానీ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు అండ్ ఇక్కడ చూడండి లింక్ అనేది ఉంటుంది కదా, సో దీనిపైన మీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇచ్చుకోవచ్చు. ఓకేనా, ఎవరైతే ప్రమోషన్స్ ఇవ్వాలి అనుకుంటారో సో వాళ్ళైతే ఇక్కడ మీరు ఇచ్చిన ఈమెయిల్కి వాళ్ళైతే మెసేజ్ అయితే చేస్తారు. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి లాస్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఒక వీడియో ఉందా, ఇక్కడ ఒక వాటర్ మార్క్ లేకుండా ఒక ఐకాన్ అనేది అంటే ఒక ఐకాన్ సబ్స్క్రైబ్ ఐకాన్ కానీ సో ఇలాంటి ఒకటి ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఒక ఫోటో అప్లోడ్ చేస్తే ఏంటంటే మీ వీడియో ప్లే అవుతుంది కదా, సో ప్లే అయినప్పుడు సబ్స్క్రైబ్ అనేసి అక్కడ ఆల్రెడీ షో అవుతూ ఉంది. ఓకేనా, ఆ సబ్స్క్రైబ్ పైన ట్యాప్ చేస్తే మీ వీడియో ఓపెన్ అవుతుంది. సో అలా అక్కడ నుంచి కూడా మీరు సబ్స్క్రైబ్స్ అనేది తెచ్చుకోవచ్చు. ఓకేనా గైస్, సో గైస్ ఇవన్నీ సెట్టింగ్స్ చేసుకుంటే కనుక మీ ఛానల్కి తొందరగా రీచ్ అనేది వస్తుంది, మీ ఛానల్ తొందరగా గ్రో అనేది అవుతుంది గైస్. ఓకేనా, ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందనుకుంటా గైస్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఓకేనా.